మా తమ్ముడు బర్త్డేకి అయితే వాడైతే మా అందరినీ సరదాగా బయటికి తీసుకెళ్లారు. వాడిది రేపు బర్త్డే అనగా ఇవాళ నైట్ నా కజిన్స్ అందరూ వచ్చేసారనమాట. ఇంకా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ మంచిగా చేసుకుందాం అని చెప్పేసి అని వాళ్ళంతా వచ్చేసారనమాట. ఇంకా ఎలానో అందరం ఉన్నాం కదా, సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి అని ఇట్లా బయటకైతే అదే విజయవాడలోనే ఉన్నాం కదా మేమంతా. ఇంకా అక్కడ భవానీ ఐలాండ్ అనేది మేము ఇప్పటివరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఆ పేరు విన్నామే తప్ప ఇప్పటివరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సరే సరదాగా వెళ్దాంలే. ఇప్పటివరకు అయితే మేము బోట్ ఎక్కిందే లేదండి, ఇదైతే ట్రూత్ అనమాటను. ఇప్పటివరకు అయితే మేము బోట్ అయితే ఎవ్వరూ ఎక్కలేదు, నేను కానీ నా కజిన్స్ కానీ. ఇంక ఇదే మాకు ఫస్ట్ టైం అనమాటను. చాలా అంటే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఒక పక్క మాకు ఎండ పడుతూనే ఉంది, కానీ ఉన్న యాంగ్జైటీలో ఆ ఎండ కూడా మాకు తెలియట్లేదు అనమాట. నా కళ్ళు మండుతున్నాయి, నాకు ఎండ మీద పడుతుంది. అయినా కానీ ఇంకా పక్కన కజిన్స్ ఉన్నారు కదా, వాళ్ళు నా వీడియోకి పోజెస్ ఇవ్వటం, నా మీద కామెడీ చేయటం, సెటైర్లు, ఇవన్నీ ఇంక వీటన్నిటి మీద నాకు ఎండ కూడా తెలియలేదు అనమాట. అసలు నాతో పాటు వాళ్ళకి కూడా ఫస్ట్ టైం కదా, అందులోనూ వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా యాంగ్జైటీ ఉంటుంది కదా. ఇంకా వాళ్ళనైతే నేను అస్సలు కంట్రోల్ చేయలేకపోయాను. వాళ్ళకన్నా నేనే పెద్దదాన్ని కదా, అయినా కానీ నేను వాళ్ళకి ఎందులోనూ రిస్ట్రిక్షన్స్ అనేది చెప్పను అనమాట. మీరు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని అయితే నేను అస్సలు చెప్పను. వాళ్ళకైతే నాలో నచ్చేది అదేనండి. నన్ను బాగా ఇష్టపడతారు వాళ్ళైతే. నేను మంచిగా ఫ్రీగా ఉంటానని చెప్పేసి అని నాతో ప్రతిదీ షేర్ చేసుకుంటారు. ఇంకా నేనైతే వాళ్ళని చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తానన్నమాట. నా పెళ్ళికి అయితే వీళ్ళు చేసిన హడావిడి అయితే మామూలుగా ఉండదు. అవైతే అది నా పెళ్ళికి సంబంధించిన మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి అనమాట. అవి ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, అంటే ఆ వీడియోస్ ఇంకా నా వరకు రాలేదు. ఆ వీడియోస్ తీసుకురావాలంటే కనుక మేమే డైరెక్ట్గా వెళ్ళి ఏ క్లిప్లు దేని తర్వాత యాడ్ చేయాలా అని చెప్పేసి మేమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నా. ఆ వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తే కనుక అసలు మామూలుగా ఉండదు. మంచిగా ఎంజాయ్ చేసాను అనమాట. అసలు నైట్ ఊరేగింపే కానీ, ఇంకా నన్ను పెళ్ళికూతురు చేసిన దగ్గర నుంచి ఇంకా మళ్ళీ అత్తగారింటికి అప్పగింతలు ఇచ్చి పంపిస్తారు కదా, అప్పటి వరకు అయితే వీడియో అయితే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా మొత్తానికైతే ఇంకా ఐలాండ్కి అయితే లోపలికి వెళ్ళిపోయాం కదా. ఇంకా ఇక్కడున్న ఒక్కొక్క ప్లేస్ని అయితే మంచిగా విజిట్ చేసామండి. చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇవన్నీ చూడటానికి కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే పెద్దవాళ్ళకి ఏంటో కానీ చిన్నపిల్లలు అయితే కనుక ఇట్లా భవానీ ఐలాండ్కి వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారండి. అసలు మనస్ఫూర్తిగా ఆడుకుంటారు. ఆడుకొని ఇంటికెళ్ళి అయితే సోయలేకుండా నిద్రపోతారు. సేమ్ అదే రోజు మా వాళ్ళు ఏం చేశారు తెలుసా, 4 వరకు ఎంజాయ్ చేసామా, ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళిపోయి అందరూ మంచి ఆకలి మీద ఉన్నాం. వెళ్ళిపోయిన వెంటనే వేడి రైస్ ఉంది, పికిల్ ఉంది, వెంటనే తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకొని మళ్ళీ నైట్ 8 or 9కి అట్లా లేచారనమాట అందరూ.